శివ ఇకపై నువ్వు అనామకుడివి కాదు, ఒంటరి వాడివి కాదు, మామూలు వాడివి అసలే కాదు. నువ్వు ఈ లోకంలోనే అత్యంత శక్తి గలవాడివి. ఏంటి సురభి, ఈ రోజైనా నీ బికారి ముగుడు మంచి డ్రెస్ వేసుకొస్తాడా, లేకపోతే ఎప్పట్లాగే అడుక్కుతూనే వాళ్ళ వస్తాడా? ఫంక్షన్ మొదలవడానికి అందరూ ఎదురు చూస్తున్న సమయంలో జై అందరి ముందు సురభిని అవమానిస్తాడు. అది విన్న ఆమె కోపంతో, మర్యాదగా మాట్లాడు జై. నా మొగుడు పాత డ్రెస్ వేసుకొచ్చినా అది తన సొంత కష్టంతో సంపాదించిందే, అంతేకాని నీలా తాతయ్యకి భజన చేస్తూ కుటుంబ సంపదని దోచుకోలేదు అని సురభి మాట్లాడిన మాటలకి జై కోపంతో ఊగిపోయాడు. జై సురభిని ఏదో అనబోయేలోపే ఆ కుటుంబానికి పెద్ద సికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అయిన రాధాకృష్ణ తన ఫేవరెట్ కోడలు రేణుకాదేవితో అక్కడికొచ్చాడు. రాధాకృష్ణరావు గత కొన్ని దశాబ్దాలుగా తన సొంత కష్టంతో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్న పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి తన కుటుంబ వారసులను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తయారు చేసినప్పటికీ రాధాకృష్ణరావు తర్వాత ఆ సామ్రాజ్యాన్ని తానే పాలించాలనే జై ఉద్దేశం. అందుకోసమే అతను రాధాకృష్ణరావుకు భజన చేస్తూ ఉంటాడు. ఆ కుటుంబంలో అతనిలాగే మరికొందరు అదే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. కానీ సురభి ఆలోచన మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉంది. మిగిలిన వాళ్ళంతా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటే సురభి మాత్రమే నిజమైన ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళింది. అందుకే తన తాతయ్య తన కోసం సెలెక్ట్ చేసిన మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన శివనే భర్తగా ఒప్పుకొని తనకి గౌరవం ఇచ్చింది. దీనివల్ల సురభి తన కుటుంబ సభ్యుల నుండి చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సురభి ఒక మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరి బాగా సంపాదిస్తోంది. కానీ శివ మాత్రం బిజినెస్ చేయడానికి ప్రయత్నించి చాలాసార్లు నష్టపోయాడు. దానివల్ల అతను చాలా బాధపడ్డాడు. అంతేకాదు, దీనివల్ల శివ ఇంకా సురభి మధ్య దూరం కూడా మొదలైంది. కానీ దీన్నే అవకాశంగా తీసుకుని వారిద్దరినీ విడదీయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సురభి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శివను దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు. ఆ రోజు సురభి తల్లి రేణుకాదేవి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులందరూ కలిసి రేణుకాదేవి పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ అందరూ తమ హోదాను చూపించుకోవడానికి ఉన్న కాస్ట్లీ నగలన్నీ వేసుకుని వస్తారు. ఫంక్షన్ మొదలవగానే రేణుకాదేవి స్టేజ్ మీదకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టింది. నా బర్త్డే పార్టీకి ప్రతి సంవత్సరం మీరందరూ కలిసి రావటం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, దానితో పాటు మరొక ముఖ్యమైన విషయం మీ అందరి కోసం ఎదురు చూస్తోంది. దానికంటే ముందు మీరందరూ డిన్నర్ చేసి ఆనందించండి. అవును, అందరూ వచ్చారా? పార్టీ స్టార్ట్ చేద్దామా అని రేణుకాదేవి మాట్లాడుతూ ఉండగానే పరిగెత్తుకుంటూ చెమటలతో తడిసిపోయి ఆ పార్టీకొచ్చాడు శివ. శివని ఆ పరిస్థితిలో చూసి రేణుకాదేవితో పాటు సురభి కుటుంబ సభ్యులందరూ ముఖం చిట్లించుకున్నారు. ఇది గమనించిన జై శివ వైపు చూస్తూ, ఏంటి శివ, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసారు. పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చొని తినే నీకెందుకు ఎంత లేట్ అయితే? 4 రూపాయలు సంపాదించడం తెలీదు, పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలో కూడా తెలీదా అని అంటూ అందరి ముందు శివని తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు శివ తనను తాను సమర్థించుకుంటూ, అది కాదత్తయ్యా, అదేంటంటే అని శివ ఏదో చెప్పబోతుండగా, ఛీ, నీ కారణాలన్నీ మాకక్కర్లేదు, పార్టీ స్టార్ట్ చేయండి అని శివ ముఖం మీదే చెప్పి స్టేజ్ దిగి వస్తుంది. సురభి కుటుంబ సభ్యులందరూ వారిద్దరిని చూసి నవ్వడం మొదలు పెడతారు. శివ సురభి దగ్గరకొచ్చి తాను ఎందుకు లేటుగా వచ్చాడో చెప్తూ, సారీ సురభి, అసలు ఎందుకు లేట్ అయిందంటే. వద్దు శివ, ప్లీజ్ నాకెలాంటి రీజన్స్ చెప్పకు. నేను ఇంటి నుండి స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పాను కదా నిన్ను కూడా రమ్మని. నువ్వు రావచ్చు కదా, కానీ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి ఇప్పుడు అందరి ముందు తలంచుకునేలా చేసావు. అయినా నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి నీకు తెలుసు కదా. కనీసం మంచి డ్రెస్ అయినా వేసుకొని రావచ్చు కదా. నన్ను అడిగితే డబ్బులు ఇచ్చేదాన్ని కదా. ఏంటి సురభి, నువ్వు కూడా నన్ను అందరిలాగా చూడడం మొదలుపెట్టావా? నీకు బాగా తెలుసు, ఐ హ్యావ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ సురభి. నేను నీకు ముందే చెప్పాను, ఎప్పుడు నా ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందో అప్పుడే నేను నా ఓన్ మనీతో అన్నీ కొనుక్కుంటానని. అప్పటి వరకు నా దగ్గరున్న 4 జతల బట్టలు నాకు చాలు. శివ మాటలు విన్న సురభి మౌనంగా ఉండిపోయింది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.
సురభి తలదించుకుని నెమ్మదిగా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. శివకి అదంతా అర్థమైంది. కానీ శివ సురభితో అంతకంటే ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే శివ సురభి నుండి ఒక ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అతను తన గురించి ఎలాంటి రహస్యాలను సురభికి చెప్పలేదు. నన్ను క్షమించు సురభి, నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను నాకు తెలుసు. కానీ దానికి త్వరలోనే ముగింపు పలుకుతాను. కుటుంబ సభ్యులందరినీ నీ కాళ్ళ మీద పడేలా చేస్తాను అని శివ తనలో తాను అనుకుంటాడు. ఒకవైపు రేణుకాదేవి బర్త్డే పార్టీ గ్రాండ్గా జరుగుతుంటే అదే సమయంలో హైదరాబాద్లోని మరో పెద్ద బిజినెస్ మ్యాన్ పురుషోత్తం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అయిన విశ్వనాథ్ పురుషోత్తం కోపంతో అందరి మీద అరుస్తున్నాడు. ఏం చేస్తున్నారా మీరంతా? ఇంకా ఎంత టైం కావాలి మీకు? అతన్ని కనిపెట్టగలరా లేదా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెతికి పట్టుకోవాలి. అదేంటంటే అందరూ చాలా ట్రై చేస్తున్నారు సార్, కానీ అతను ఎక్కడున్నాడో ట్రేస్ చేయలేకపోతున్నాం సార్. చిన్న క్లూ దొరికినా చాలు సార్. బట్ వీఆర్ టోటలీ క్లూలెస్ సార్ అని తన స్టాఫ్ మెంబర్స్ చెప్తున్నారు. వాట్? యు పీపుల్ ఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ ఏ క్లూ? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అతన్ని ఎంత త్వరగా కనిపెడితే మీకంత మంచిది, లేదంటే మీ అందరి తలలు ఎగిరిపోతాయి అని విశ్వనాథ్ తన స్టాఫ్ అందరికీ వార్నింగ్ ఇవ్వడంతో వారి ముఖాల్లో చావు భయం కనిపించడం మొదలైంది. విశ్వనాథ్ పురుషోత్తం హైదరాబాద్లోనే నెంబర్ 1 బిలియనియర్. రాజకీయాల్లో కూడా అతనికి ఎంతో పేరు. రాధాకృష్ణ కంటే 50 రెట్లు ఎక్కువ డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. అతను తనకు కావలసినది ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ పొందగల వ్యక్తి. కానీ ఇంత బలమైన వ్యక్తి ఇప్పుడు ఎవరిని వెతుకుతున్నాడు? అతని ఈ పరిస్థితికి కారణమేమిటి అనే ప్రశ్నలు అతని స్టాఫ్ మెంబర్స్ అందరిలో ఉన్నాయి. ఇక్కడ రేణుకాదేవి బర్త్డే పార్టీలో శివ ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇలాంటి ఫంక్షన్కి వెయిటర్గా కూడా పనికిరాని వాణ్ణి అల్లుడు అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చావు కదే. దయచేసి ఆ దరిద్రాన్ని ఇంకెప్పుడు తీసుకురాకు. శివ నా భర్త, నేనుంటే తను కూడా ఉంటాడు. ఒక అనామకుడిని, అనాథని, బికారిగాణ్ణి భర్తగా చెప్పుకోవడం నీకు బాగుంటుందేమో కానీ ఆర్కే గ్రూప్ లాంటి చరిత్ర కలిగిన ఈ ఫ్యామిలీకి అస్సలు బాగుండదు. మా అమ్మ మాటలేం పట్టించుకోకు. ఆంటీ అన్న దాంట్లో తప్పే ఉంది. శివ అనాథ, అనామకుడు, బికారే కదా. పెద్దాయన మీ అందరినీ పిలుస్తున్నారు. మీరు అవసరం లేదు, కూర్చోండి. అక్కడే దూరంగా బాధగా నిలబడి ఉన్న తన భార్యను చూసి ఇక మౌనంగా ఉండటం మంచిది కాదని అనుకుని వెంటనే వాష్రూమ్కి వెళ్లి అద్దం ముందు నిలబడ్డాడు. ఒక అనామకుడు, అనాథ, బికారివైన నువ్వు ఎప్పటికీ ఆర్కే ఫ్యామిలీలో ఒకడివి కాలేవు. శివ, ఇకపై నువ్వు అనామకుడివి కాదు, ఒంటరి వాడివి కాదు, మామూలు వాడివి అసలే కాదు. నువ్వు ఈ లోకంలోనే అత్యంత శక్తి గలవాడివి. అద్దంలో కనిపించిన ఆ రూపం చాలా భయంకరంగా ఉంది. ఎర్రటి కళ్ళతో శరీరం నుండి వస్తున్న ఆ తీవ్రమైన కాంతి సూర్యుడినే తెచ్చి భూమి మీద పెట్టినట్లు ఉంది. అతను కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదువుకుంటూ చేయెత్తాడు. వెంటనే అతని అరచేతిలో నుండి పొగ వచ్చింది. ఆ పొగ నుండి ఒక సీక్రెట్ మొబైల్ ఇంకా ఒక చిప్ బయటకొచ్చాయి. ఆ చిప్ను ఆ మొబైల్లో వేసి యాక్టివేట్ చేశాడు. కొన్ని క్షణాల్లో ఆ మొబైల్ నుండి కొన్ని డాక్యుమెంట్లు ప్రాసెస్ అవ్వటం మొదలైంది. అదే సమయంలో పురుషోత్తం గ్రూప్లో భూమి కంపించినట్లయింది. సార్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ సార్ అని చెప్తూ విశ్వనాథ్ స్టాఫ్ మెంబర్ అతనితో మాట్లాడడానికి అతని క్యాబిన్ దగ్గరికి భయపడుతూ వచ్చారు. ఏంటి? ఏమైంది? మేము వెతుకుతున్న ఆ వ్యక్తి దొరికాడు సార్. ఏమంటున్నారు? ఎక్కడున్నాడు అతను? వెంటనే అతను ఎక్కడున్నా ఇక్కడికి తీసుకురండి. సార్, అతను దొరికాడు అంటే ఎక్కడున్నాడో తెలీదు, కానీ అతని అకౌంట్స్ అన్ని మళ్ళీ యాక్టివేట్ అయ్యాయి సార్. ట్రేస్ చేయడం మొదలు పెట్టాం, కాసేపట్లో తెలిసిపోతుంది సార్ అని అంటారు. అప్పుడు విశ్వనాథ్, చెయ్యండి. ఎంత త్వరగా ట్రేస్ చేసి పట్టుకోవచ్చో అంత త్వరగా కనుక్కుని అతన్ని నా కళ్ళ ముందు నిలబెట్టండి. ఆలస్యం అయ్యే ఒక్కొక్క నిమిషం ఈ సామ్రాజ్యాన్ని ముంచేస్తుందని మర్చిపోవద్దు అని విశ్వనాథ్ పురుషోత్తం కోపంగా చెప్తూ ఒక సిగరెట్ తీసి వెలిగించుకున్నారు. అదే సమయంలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన మరో స్టాఫ్, సార్, మన కంపెనీ అఫీషియల్ ఈమెయిల్కి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది సార్. అందులో ఏముంది? మన కంపెనీ షేర్లన్నీ ఇంకొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్. కంపెనీ పరిస్థితి చాలా దిగజారుతోంది సార్. ఏమంటున్నావు నువ్వు? చూడండి సార్. అసలు అది ఎలా సాధ్యం? షేర్లని ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? సార్,
అది చెప్పడానికి భయంగా ఉంది సార్. భయంగా ఉంది. అసలేం మాట్లాడుతున్నావు? విషయం ఏంటో మర్యాదగా చెప్తావా లేదా అని అంటూ విశ్వనాథ్ పురుషోత్తం ఆ స్టాఫ్ను కాలర్ పట్టుకుని అడుగుతాడు. ఆ స్టాఫ్ కళ్ళల్లో చావు భయం కనిపిస్తుంది. అది చూసిన విశ్వనాథ్ పురుషోత్తం, నీ కళ్ళల్లో ఎందుకంత భయం కనిపిస్తోంది? అయితే ఆ పేరు శివశంకర్ అని అడగగానే ఆ స్టాఫ్ అవును అని తల ఊపాడు. అది చూసిన విశ్వనాథ్ పురుషోత్తం వణికిపోతాడు. అప్పుడు అక్కడే ఉన్న మరో స్టాఫ్ భయంతో ట్రేస్ చేసాం సార్, అతను ఎక్కడున్నాడో తెలిసింది అంటూ ఒక అడ్రస్ను చూపించగానే విశ్వనాథ్ పురుషోత్తం ఆశ్చర్యపోతూ, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే అందరూ బయలుదేరండి. వాడిని మనం ఉన్న చోటుకి తీసుకురాలేదు, మనమే వాడు ఉన్న చోటుకి వెళ్ళాలి అని చెప్తాడు. మరికొద్ది క్షణాల్లో విశ్వనాథ్ ఆఫీస్ నుండి 10కి పైగా BMW కార్లు వేగంగా బయలుదేరాయి. కానీ దీనంతటికీ కారణమైన శివ మాత్రం ఏమీ తెలియని అమాయకుడిలా తనని తాను నార్మల్గా ఉంచుకుని ఆ బర్త్డే పార్టీలో కూల్గా వైన్ తాగుతూ ఉన్నాడు. అది చూసిన జై శివని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. చీప్గా జ్యూస్ షాప్ నడుపుకునేవాడివి, సిటీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీ ఆర్కే గ్రూప్ ఫ్యామిలీకి అల్లుడు ఎలాగయ్యావో అర్థం కావట్లేదు. ఏంటో శివ, ఏదో మాయ చేసి మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. తన దయ వల్ల నీకు ఇలాంటి స్టార్ హోటల్లో తాగే అదృష్టం కూడా దక్కింది. కానీ కొంచెం కూడా సిగ్గులేదా? ఒకవేళ ఇప్పుడు నువ్వు తాగిన మొత్తానికి నిన్నే డబ్బులు కట్టమంటే ఏం చేస్తావురా? ఏముందిలే, అడుక్కొని బిల్లు కడతాడు. లేదంటే హోటల్ మేనేజర్ కాళ్ళ మీద పడి గిన్నెలు కడిగైనా బిల్లు కడతాడు. ఇంకా లేదంటే సిగ్గు లేకుండా వాడి భార్య సురభి దగ్గర చేయి చాచి అడుక్కొని కడతాడు అని సురభి కజిన్ కృతి శివని చూసి నవ్వుతుంది. అప్పుడు ఆమెతో పాటు జై ఇంకా అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. కానీ శివ మాత్రం కొంచెం కూడా కోపం తెచ్చుకోలేదు. అదే సమయంలో రేణుకాదేవి తన బర్త్డే పార్టీ స్టార్టింగ్లో అందరికీ చెప్తాను అన్న ఆ ముఖ్యమైన విషయం చెప్పడానికి స్టేజ్ మీదకి వచ్చింది. మా ఫ్యామిలీ లెగసీ గురించి మీ అందరికీ తెలుసు. ఈ లెగసీ నా తర్వాత కూడా ఉండాలి. ఉన్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వృద్ధి చెందాలి. అందుకోసం మనమిప్పుడు చేస్తున్న బిజినెస్ మరియు డీల్స్ మాత్రమే సరిపోవు. దానికోసం చాలా సంవత్సరాలుగా ట్రై చేసి ఇప్పుడు పురుషోత్తం గ్రూప్తో ఒక ప్రాజెక్ట్కి సైన్ చేశాను. దానివల్ల ఖచ్చితంగా మన షేర్ వాల్యూ పెరుగుతుందనే నమ్మకం నాకుంది అని రేణుకాదేవి చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పురుషోత్తం గ్రూప్ వాళ్ళు అంత సులభంగా ఏ బిజినెస్ డీల్ ఒప్పుకోరు. ఆ విషయం విన్న అందరూ తమ బిజినెస్ డెవలప్ అవుతోందని చాలా సంతోషించారు. అందులో జై అయితే తన మనసులో ఎన్నో కలలు కన్నాడు. కానీ ఒక మూల కూర్చున్న శివ మాత్రం అందర్నీ నవ్వుతూ చూస్తున్నాడు. అప్పుడే ఎవరు ఊహించిన విధంగా ఆ స్టార్ హోటల్ బయట ఏదో ఒక హడావుడి మొదలైంది. విశ్వనాథ్ పురుషోత్తం కార్లు అక్కడికి వచ్చి ఆగాయి. అప్పుడే ఆయన తమ స్టాఫ్తో పాటు వేగంగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్లి రేణుకాదేవి బర్త్డే పార్టీ జరుగుతున్న హాల్లోకి వస్తారు. ఆయన్ని చూసి రేణుకాదేవి ఇంకా ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యంగా నిలబడ్డారు. అంత పెద్ద వ్యక్తి అక్కడికి ఎందుకు వచ్చారా అని అందరూ షాక్ అయ్యారు. కానీ ఒక రహస్యమైన కారణం వల్ల ఆ కుటుంబ పెద్ద రాధాకృష్ణ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. అప్పుడే రేణుకాదేవి స్టేజ్ దిగి విశ్వనాథ్ ఎదురుగా నిలబడి అతి వినయంగా, విశ్వనాథ్ పురుషోత్తం సార్, మీరు ఇక్కడికి వస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే మన కంపెనీల మధ్య జరిగిన బిజినెస్ డీల్స్ గురించి అనౌన్స్ చేశాను. అంతలో మీరే ఇక్కడికి వచ్చేశారు. ఈ రోజును మేమెప్పటికీ మర్చిపోలేం అని రేణుకాదేవి మాట్లాడుతూ ఉండగానే విశ్వనాథ్ పురుషోత్తం ఇంకా మాట్లాడింది చాలు అన్నట్లు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు రేణుక గారు. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చూడటానికో లేదా మీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికో నేను ఇక్కడికి రాలేదు. నేను ఇక్కడికి వచ్చింది శివ కోసం. ఏంటి, శివ కోసమా అని వెతుకుతూ ఆయన గంభీరంగా చెప్పిన మాటలకు అక్కడున్న వాళ్ళందరూ భయంతో వణికిపోయారు. సురభి ఆశ్చర్యంగా తన భర్త శివ ముఖంలోకి చూస్తుంది. జై అయితే షాక్లో అలానే నిలబడిపోయాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు విశ్వనాథ్ సార్? శివానా? మీరు వెతుక్కుంటూ వచ్చేంత పెద్ద వ్యక్తి వాడు. చెప్పి ఉంటే మేమే పంపించేవాళ్ళం కదా. అవును, వాడినెందుకు మీరు అని రేణుకాదేవి అనగానే విశ్వనాథ్ పురుషోత్తం ఆమె వైపు కోపంగా చూస్తాడు. అప్పుడే తన టేబుల్ నుండి స్టైల్గా లేచిన శివ నడుచుకుంటూ వచ్చి విశ్వనాథ్ ముందు నిలబడ్డాడు. చాలా నెలల తర్వాత శివను డైరెక్ట్గా చూస్తున్న విశ్వనాథ్ శరీరం వణికిపోయింది. ఆయన శివ ముందు కూర్చుని అతని 2 చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు.
ఇది చూసిన రేణుకాదేవి కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారు. జ్యూస్ షాప్ నడిపే శివ ఆర్కే ఫ్యామిలీకి అల్లుడెలా అయ్యాడు? 2000 కోట్లు బ్లాక్ మనీ శివకి ఎలా వచ్చాయి? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యేంత డబ్బులున్నాయా? ఇంతకీ ఎవరు ఈ శివ? సంవత్సరమంతా కేవలం 4 జతల బట్టలు మాత్రమే వేసుకునే వ్యక్తి ముందు హైదరాబాద్లో అతిపెద్ద బిజినెస్ గ్రూప్ ఓనర్ మోకాళ్ళపై ఎందుకు కూర్చున్నాడు? శివ శరీరంలో ఉన్న ఆ విచిత్రమైన శక్తి వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఉన్నట్టు ఉండి అతని చేతికి ఆ సీక్రెట్ చిప్ ఎలా వచ్చింది? తనని పెళ్లి చేసుకుని గౌరవించి ప్రేమిస్తున్న తన భార్య సురభి దగ్గర శివ నిజాన్ని ఎందుకు దాచాడు? సురభికి తెలియని శివ అసలు ముఖం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి పాకెట్ FM. వినండి శివ ది వారియర్, అది కూడా పూర్తిగా ఉచితంగా. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.